రాజధాని అమరావతిలో రాజకీయ ఉద్రిక్తతలు, రైతులు వాళ్ళతో పాటు వైసీపీ నాయకులు వెళ్ళినప్పుడు ఘర్షణలు అన్నవి చాలా దురదృష్టకరమైనవి, ఏమాత్రం వాంఛనీయం కాదు. ఇప్పుడు పట్టాలు ఎక్కుతుంది అనుకున్నటువంటి రాజధానిలో మళ్ళీ ఉద్రిక్తతలు లేకపోతే దాడులు, వీటితో వాతావరణం కలుషితం కావడం అన్నది రాజధాని అభివృద్ధి కోరుకున్న వాళ్ళు ఎవరు కూడా బలపరచరు. వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా దానికి 3 రాజధానులను ఇక్కడ నిలిపేశారు, వ్యతిరేకంగా ఉన్నారు. అప్పుడు జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. వాళ్ళ మీద లేకపోతే మహిళల మీద పోలీసులు లాఠీచార్జీలు ఇట్లాంటివి చేసినప్పుడు అందరు ఖండించారు. అదే పద్ధతి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రైతులు ఏదో ఒక ఆందోళన చేస్తే దాని మీద దాడో ఉద్రిక్తతో ఏ విధంగా సమర్థనీయమవుతుంది? వైసీపీ నాయకులది పొరపాటు, గతంలో వాళ్ళు చేసిన విధానం సరికాదంటే దానికి ప్రజలు ఓడించారు కదా, 11 స్థానాలకు పరిమితం చేశారు కదా. ఇప్పుడేం వాళ్ళు రాజధానిని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పట్లేదు. చెప్పినా దానికి ఏమీ విలువ లేదు, ఎందుకంటే వాళ్ళకేమీ అధికారం లేదు కాబట్టి. జగన్ మావిగన్ అని ఒక స్లోగన్ ఇచ్చాడు, దాన్ని ఎవరు బలపరచలేదు వైసీపీ వాళ్ళు కూడా. ఇప్పుడు వాళ్ళు కూడా పెద్దగా చెప్పడం లేదు. అటువంటప్పుడు అమరావతిలోకి ఇంకా వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు లేకపోతే ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు రాకూడదని ఎలా ఆపగలుగుతారు? అది ఏ విధంగా సమర్థనీయమవుతుంది? అప్పుడున్న సమస్యలు చాలా ఉన్నాయి, ఆపడమే పెద్ద సమస్య అయింది. 3 రాజధానులు కట్టలేదు, ఉన్న ఒక రాజధాని పూర్తి చేయలేదు. కానీ అంతకు 2 ఏళ్ల ముందు దాదాపు 18 నుంచి అక్కడ నిర్మాణం దాదాపు మందగమనంలో పడిపోయిందని అందరికీ తెలుసు. ఇప్పుడు వేగంగా సాగుతుందంటే కొన్ని నిర్మాణాలు, కట్టడాలు వేగంగా జరుగుతున్నాయి, కానీ రైతులకు సంబంధించిన అనేక సమస్యలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ప్లాట్లు కానీ, కౌలు కానీ ఇలాంటి అంశాల్లో కూడా ఎప్పటికప్పుడు సిఆర్డీఏ దగ్గరికి వెళ్ళడం, స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవాల్సి రావడం, ఇవన్నీ మనం విన్నాం, చూస్తున్నాము. ఈ పరిస్థితుల్లో పెనుమాక ఉండవాలి. ఈ రైతుల సమస్యలు ముందు నుంచి భిన్నంగా ఉన్నాయి. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కూడా, అప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి కాదు, 2016 ప్రాంతాల్లో ఆయన కూడా వెళ్ళి వీళ్ళ అభిప్రాయాలు లేకపోతే విన్నారు. ఏమని అంటే వాళ్ళ భూములకు ఇప్పటికే విలువ బాగా భారీగా వస్తుంది కాబట్టి రేటు, మేము రాజధానికి ఇవ్వము అన్నది వాళ్ళ వైఖరి. ఇప్పుడు కూడా వాళ్ళు మేము భూమి ఇవ్వమంటున్నారు. అది చెప్పడానికి జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసి వచ్చారు. ఆయన కూడా సరే తన మావిగన్ తన మార్గం తను చెప్పాడు. మావిగన్ అన్నప్పుడు కూడా అమరావతి ఉంటుంది అందులో, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అమరావతి ఈవెన్ విజయవాడ, గుంటూరు వీటన్నిటితో కట్టాలన్నప్పుడు ఇక్కడ ఉన్నది ఏం చేస్తారు? దాన్ని పూర్తి చేయాల్సిందే కదా జగన్ అయినా. కానీ అందువల్ల ఉండవల్లి, పెనుమాకలో రైతులు భూములు ఇవ్వడము అనుకుని ఒక 2-3 గ్రామాలు ఉన్నాయి అట్లాంటివి, జరీ భూములని, విజయవాడకు దగ్గరగా ఉన్నవని, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. వాటి మీద శాంతియుతంగా వాళ్ళతో పరిష్కరించుకోవచ్చు. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇంతకుముందు కూడా ఫిర్యాదు చేశారు వాళ్ళు. ఏమని? మా పొలాల్లోకి కూడా ఇవి తవ్వుతున్నారు, నీళ్లు వదులుతున్నారు, ఇవి రిజర్వాయర్లు పెడుతున్నారని వాళ్ళు అంటున్నారు. మేము ఇవ్వని పూలింగ్కి ఇవ్వని భూములు ఇతరులకు ప్లాట్లుగా డివైడ్ చేసి కేటాయిస్తున్నారని ఇలాంటి ఫిర్యాదులు చేశారు. ఇలాంటివి చట్టబద్ధంగానూ చెల్లవు. అధికారులు కూడా వీటిని చేయడానికి వాళ్ళకు కూడా అధికారం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ అంశాలు పరిశీలించడానికి మేము పెనుమాక వెళ్తుంటే ఉండవల్లి సెంటర్ దగ్గర మమ్మల్ని అడ్డుకున్నారు. సరే, నిరసన మీరు ఇంతకుముందు అడ్డుపడ్డారు కాబట్టి ఇప్పుడు మీకు అర్హత లేదు అని చెప్పడము, జేఏసీ తరపున రావడం, రైతులు నిరసన తెలపడం, అది వేరు. అయినా పోలీసులు ఉద్రిక్తత, ఘర్షణ రాకుండా చూడాలి. కానీ అక్కడ ఘర్షణ దాడులు అయిపోయి కార్ల మీద దాడులు జరిగి, కారు మీద అది కనిపిస్తున్నాయి కదా, ఒక పోలీసుకు దెబ్బలు తగిలి, ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో వెంటనే ఇంకా ఒక మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు, ఇంకొకరిద్దరు హోంమంత్రి అనిత మాట్లాడారు, వీడికి అర్హత లేదు. రాజకీయంగా చెప్పండి, ఎవరు కాదంటారు, విమర్శించండి, కానీ అసలు రాకుండా ఎలా చేయగలుగుతారు అని. రెండోది, రైతులకు ఇప్పుడు సమస్యలు ఉండవా? ఇప్పుడు వాళ్ళు మాట్లాడకూడదా? ఎవరైనా కానీ రైతులు తమ సమస్యలు చెప్పకూడదా? మీకు చెప్తే ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకొని అధికారులకు అనేక సార్లు చెప్పారు కదా. ఈవెన్
తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పత్రికలుగా మీడియాగా పేరొందిన వాటిల్లో కూడా రైతులు కొన్ని ఫిర్యాదులు చేశారు, మా భూములు ఇమ్మని ఒత్తిడి చేస్తున్నారని చెప్పారని ఇది వచ్చాయి కదా. అది కూడా చట్టబద్ధంగా కాదు కదా. ఇప్పుడు ఈరోజు ఏమంటారు వాళ్ళు, మేము భూములు మీరు సీడ్ యాక్సెస్ రోడ్డా తెచ్చుకోవడానికి మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మొత్తంగా వాటిని పూలింగ్లో పెట్టడానికి మేము సిద్ధంగా లేము. వాటిని అమ్ముకుంటే తమకు ఎక్కువ డబ్బులు వస్తాయని వాళ్ళ ఆలోచన, అంతకంటే ఇంకేం లేదు. రెండోది 3 పంటలు వస్తాయి, ఏది ఎక్కువ గిట్టుబాటు అని కూడా వాళ్ళు చూసుకుంటారు కదా. ఏది ఏమైనా వైసీపీ అప్పుడు బాగా పెద్ద తప్పు చేసింది కాబట్టి, అడ్డుపడింది కాబట్టి, వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి దీన్ని మేము అడ్డుకుంటాము, ఘర్షణలకు దారితీస్తాము అంటే అది వాంఛనీయం కాదు. అలా ఉద్రిక్తత పెరిగితే అది రాజధానికి మంచి చేయదు. ఎందుకంటే దాన్ని ఇప్పుడు కొంతమంది కుట్ర అంటున్నట్టుగా అలాంటి ఒక పేరు, ఒక వాతావరణం వచ్చేస్తుంది. ఇప్పుడు రైతుల తర్వాత వెళ్ళి కలెక్టర్ కూడా ఒక ఫిర్యాదు చేసి వచ్చారు. అయినా ఈ ప్రభుత్వం వాళ్ళది కాబట్టి ఏది జరుగుతుందని మనం ఏం చెప్పలేం. కానీ ఇక్కడ నేను చాలాసార్లు చెప్తూ ఉన్నా, రాజధాని పరిస్థితి మీద ఒక శ్వేతపత్రం ప్రకటించి, అలాగే రైతులతో సమగ్రంగా చర్చ జరిపి, లేకపోతే అన్ని రైతు సంఘాలను కూర్చోబెట్టి ఒక సానుకూల వాతావరణం ఏర్పరచాలి. అప్పుడు ఈ సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. అలా ఎప్పుడైతే మీరు వాటిని పేరు పెడతారో తప్పకుండా వైఎస్ఆర్ పార్టీ అమరావతిలో జగన్కు వెళ్ళి రైతులు చెప్పుకునే పరిస్థితి రావటం, వాళ్ళు ఇక్కడికి వచ్చి నిరసన తెలిపే పరిస్థితి రావటం అంటే సమస్యలు ఎలా ఉన్నాయనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటారు, వాళ్ళు మా దగ్గరికి వచ్చారు కాబట్టి జగన్ను కలుసుకున్న వాళ్ళనే కక్ష సాధిస్తున్నారు, వాళ్ళ మీద మీరు ఫోకస్ పెట్టారన్నారు. ఇప్పుడు 2 పార్టీల మధ్య ఈ అసహనం తాండవిస్తుంది, ఒకరినొకరు అనుకోవటం ఇవి మనం చాలా కాలంగా చూస్తున్నాం. కానీ దానికి రాజధాని బలి కాకూడదు అనేది నేను చెప్పదలుచుకుంది. జగన్ ప్రయత్నాలు జగన్ చేస్తే మటుకు రైతులకు తెలుసు కదా ఆయన ఏం చేశారు ఏంటి అనేది. అటువంటిప్పుడు దాన్ని అడ్డుకొని అది రాళ్ళు, కోడిగుడ్లు, పగలగొట్టుకోవడాలు, వాహనాలు, ఉద్రిక్తతలు వీటి దాకా ఎందుకు వెళ్ళడం? ఇది మొదలే. ఇది ఇంకా పెరిగితే ఇప్పుడు మీరు కుట్ర అని వాళ్ళు అంటున్నారు, వాళ్ళు కుట్ర అని వీళ్ళు అంటున్నారు. ఇది ఎక్కడ ముగుస్తుంది? రాజధానిని అడ్డుకోవడానికే వచ్చారు. ఎట్లా అడ్డుకుంటారు? సర్వాధికారాలు 11 తప్ప మొత్తం సీట్లు కూటమికే ఉన్నప్పుడు ఏ విధంగా వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అడ్డుకోవటం అనేది ఏ విధంగా సాధ్యం? సరే, వైసీపీ వాళ్ళు కూడా వాస్తవిక వైఖరి తీసుకొని మేము అమరావతికి వ్యతిరేకం కాదు, నిర్మాణం జరగాలన్న ప్రకటన చేస్తే చాలా మంచిది. అది వాతావరణాన్ని ఇంకా సానుకూలం చేస్తుంది. మా విజ్ఞానం అనే ఒక తాడు బొంగురం లేదని వాళ్ళు ఇంకా అలా కొనసాగించడానికి బదులు అది ఎలాగో ఏమీ లేదు కదా, దానికి ఏమీ ఆధారము లేదు. ఇప్పుడు అది అమలు అయ్యేటటువంటి అవకాశం కూడా లేదు. మీరున్నప్పుడు అమలు జరుపుకుంటే అది మీ ఇష్టం, అప్పుడు మీరు చేయలేదు కదా. కాబట్టి వైసీపీ వాళ్ళు కూడా తమ రాజకీయ వైఖరిని ఆలోచించుకోవచ్చు. కానీ రైతుల కోణం అన్న సమస్య అది అట్లాగే ఉంది కదా. అవినీతి ఇక్కడ చాలా భారీగా జరుగుతుంది, ఇక్కడ రేటు చాలా ఎక్కువగా ఇస్తున్నారు. ఈ అవినీతి మేము బయట పెడతామని కూటమి భయపడుతుంది. అవినీతి మీద మీరు చాలా ప్రకటనలు చేశారు కదా. రెండవది, మీరు అవినీతిని ఎండగట్టడానికి వెళ్ళారా, రైతుల తరఫున మాట్లాడడానికి వెళ్ళారా? రైతుల తరఫున అయితే అదే మాట్లాడాలి కదా. మళ్ళీ అవినీతి మీద మీరు తప్పకుండా చెయ్యండి. సిబిఐ దర్యాప్తు కూడా కోరారు వైపీ సుబ్బారెడ్డి. మీకు హక్కు ఉంది, మీరు కోరతారు. కేంద్రమో ఇంకొకరు స్పందిస్తారా లేదా? ఎందుకంటే కేంద్రం కూడా అంటే బీజేపీ కూడా భాగస్వామి కదా కూటమిలో. కాబట్టి ఈ అమరావతిలో మరీ ఒక్కసారి ఘర్షణ రాజకీయాలు, దాడులు, అసహనం మంచిది కాదు. అధికారంలో ఉన్న పార్టీ పోలీసుల సమక్షంలోనే ఇలాంటి ఉద్రిక్తతలు పెరగడానికి దోహదకారి కావటం, అడ్డుకోవటం అనేది చేస్తే మటుకు అది మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతున్నట్టు అనిపిస్తుంది. గతంలో వైసీపీ హయాంలో చేసిన ఆరోపణలు అట్లాంటి పరిస్థితులే మళ్ళీ వస్తాయి. అదేం మంచిది కాదు. అది అమరావతి అభివృద్ధికి, పురోగమనానికి కూడా అదే మేలు చేయదు. పెనుమాకకి వెళ్ళి వాళ్ళు పరిశీలిస్తారు, ఓ ప్రకటన చేస్తారు, లేదా ఓ మీడియా కాన్ఫరెన్స్ జరుపుతారు, అంతే కదా. దాంతోనే ఏమీ మొత్తం అయిపోదు కదా. ఏది ఏమైనా రానివ్వకూడదు అనే వైఖరి తీసుకుంటే ఇది రోజు ఇదొక పరిస్థితి వస్తే ఇది రాజధానికి అనవసరమైన ఉద్రిక్తత తెచ్చి పెడుతుంది కదా.
కాబట్టి ఇలాంటి దాడులు మానుకోవాలి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా మేము అమరావతికి వ్యతిరేకం కాదు, మేము దానికి సానుకూలంగానే ఉన్నాము, మేము అడ్డుకోవాలనుకోవట్లేదని. మావికన్నా అంటారా ఇంకోటి అంటారా అది మీ ఇష్టం, కానీ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న దాన్ని అయితే అడ్డుకోవాలనే ఉద్దేశం మాకు లేదు. అవినీతి ఆరోపణలు మీరు చేయండి. ఈ ఉద్రిక్తత పెరగకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది.